నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా మనము కొలంబో కంది ఎట్లా పండుతుంది అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నా. ఈ మధ్యలో చాలా యూట్యూబ్లో చూసినట్లయితే కొలంబో కంది బాగుంటుంది, మనకు ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్తే నేను ఒక అర్ధ కిలో ఒక ఫార్మర్ నుంచి తెప్పించాను. దగ్గర నుంచి చూసినట్లయితే చూడండి ఒకసారి, కాయలు నిండుగా గుత్తులు గుత్తులుగా బరువుతో వంగిపోయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాము. అయితే ఈ పక్కనే మనము తాండూరు నుంచి హనుమాన్ వెరైటీ తెప్పించాము. ఈ నార్మల్ వెరైటీస్కి కొలంబో కందికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే, నార్మల్ వెరైటీస్ ఏంటంటే కాయ చిన్నగా ఉండి 3 నుంచి 4 విత్తనాలు మాత్రమే ఉంటాయి, గింజ కూడా చిన్నగా ఉంటుంది. అదే కొలంబో కంది మనం చూసుకున్నట్లయితే గింజ పెద్దగా ఉండి మినిమం 5 నుంచి 6 విత్తనాలు కలిగిన కాయలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గింజ సైజు కూడా చూసుకున్నట్లయితే గింజ చాలా పెద్దగా ఉండి మార్కెట్లో ఎక్కువ బరువు వచ్చేటట్లు చూపిస్తుంది. ఈ స్టేజ్లో మనం హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఈ హార్వెస్ట్ చేసిన తర్వాత ఏమైనా విత్తనాలు వస్తే మనం మళ్ళీ ఇక పెద్ద లెవెల్లో ఒక 10 acres అట్లా నెక్స్ట్ పంట వేద్దామని చూస్తున్నాము. మీకు చూస్తే అర్థమైపోతుంది ఈ కొలంబో కంది ఏంది, నార్మల్ కంది ఏంది. ఏంటంటే కొలంబో కంది అనేది రటూనింగ్ క్రాప్ అన్నట్లు. ఇది ఒకసారి వేస్తే మనకు 5 సంవత్సరాల వరకు మళ్ళీ వేరే ఏ పంట వేయాల్సిన అవసరం లేదన్నట్లు. ఇప్పుడు దీనికి సగానికి హార్వెస్ట్ చేసేసి మళ్ళీ నీటి తడి ఇచ్చేసి ఎరువులు వేసుకున్నట్లయితే మళ్ళీ ఆటోమేటిక్గా గ్రోత్ వచ్చేసి మళ్ళీ కాయలు కాస్తుంది. అందుకొరకే మనం రైతన్నలు ఈ కొలంబో కంది మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మేము కూడా చూద్దామన్నట్లు ఒకసారి చూస్తే ఎట్లుంటుంది, మేము కూడా తెప్పించి వేద్దామన్నట్లు మేము ఈసారి తెప్పించాము. మాకైతే ఈ కొలంబో కంది వల్ల చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇప్పుడు ఈ కొలంబో కంది వేసిన రైతు అంటే మా పెదనాన్ననే. అతని మాటల్లోనే ఇప్పుడు మనం అతను ఏం చెప్తాడు దీనివల్ల అన్నట్లు మనం ఇప్పుడు చూద్దాం. కొలంబో కంది రైతులు వేస్తున్నారు, వేసి వాటి దీన్ని చూసి వచ్చి నేను దీంట్లో 10 ఎకరాలు వేసిన. మేము కూడా మాకు కూడా మంచిగా దిగుబడి వస్తుంది. ముందు కూడా మేము 10 ఎకరాలు వేయాలనుకున్నాం. ఈ కొలంబో కంది హార్వెస్ట్ చేస్తున్నారు రైతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.